హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనము ఈ వీడియోలో మునక్కాడ పప్పుచారు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కుక్కర్లో 1.5 కప్ తూర్ దాల్ తీసుకొని వాష్ చేసి పెద్ద కప్పు 1.5 to 2 కప్స్ వాటర్ తీసుకున్నానండి. మీకు టైం ఉంటే మీరు పప్పుని ముందుగానే నానబెట్టచ్చు, లేకపోతే మీరు డైరెక్ట్గా చేయొచ్చు. నేను ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. తర్వాత నేను 2 టమాటోస్ తీసుకున్నానండి. టమాటోస్ని నేను సన్నగా కట్ చేయట్లేదు, మీడియం సైజ్ కొంచెం పెద్దగానే కట్ చేసి నేను టమాటోస్ వేసుకున్నాను. తర్వాత నేను 1 స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి. సో ఆయిల్ వేయడం వల్ల పప్పు తొందరగా ఉడికింది, కొంచెం టేస్ట్ కూడా ఉండిద్దండి. సో ఇదంతా అయ్యాక నేను కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 5 to 6 విజిల్స్ పెట్టుకోవాలండి. సో 4 విజిల్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ సిమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి. పప్పుని బట్టి ఉండిద్ది. నేను ఇక్కడ టాటా సంపూర్ణ వరి పప్పు తీసుకున్నానండి. సో ఇది కొంచెం టేస్ట్గా ఉంటుంది, పప్పు కూడా తొందరగా ఉడికిద్దండి. పప్పు ఉడికేలోపు తాలింపుకు కావాల్సిన తయారీ చేసుకుందామండి. ఇక్కడ పెద్ద నిమ్మకాయ బద్దంతా నేను చింతపండు తీసుకుంటున్నాను. ఇది వాటర్ వేసి నానబెట్టుకోవాలండి. చూసారు కదండి, పప్పు కూడా ఉడికింది. ఇక్కడ నేను 3 ఆనియన్స్ తీసుకున్నానండి. 3 ఆనియన్స్ రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి 4 తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఆనియన్స్ తాలింపుకి 1/2 ఆనియన్ వరకు నేను సన్నగా కూడా తరిగి పెట్టుకున్నానండి. ఇంకా ములక్కాడ కూడా వేసుకున్నానండి. మిర్చి ఒక 2, కరివేపాకు, చిన్నులపై కొత్తిమీర కూడా తీసుకున్నానండి. ఇప్పుడు కుక్కర్ విజిల్ పోయింది కదండి, తీసి నేను ఎనుపుతున్నాను. వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి. అండ్ పప్పు కూడా ఉడికింది. ఇక్కడ నేను పప్పు గుత్తి తీసుకొని బాగా మెత్తగా ఎనపాలండి. ములక్కాయ పప్పుచారుకి ఉప్పు, కారం, పులుసు 3 కరెక్ట్గా సరిపోవాలండి. అప్పుడే చారు చాలా రుచికరంగా ఉంటుంది. ములక్కాయ రసం కూడా దిగి చారు అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ చూసారు కదండి, పప్పు బాగా స్మాష్ అయిపోయింది మెత్తగా. సో నేను ఇందులో 2 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. టూ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను. అంత మెత్తగా మళ్ళీ కలిసేట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనము ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసును కూడా ఇందులో వేస్తున్నామండి. చింతపండు బాగా మెత్తగా పిసికి స్మాష్ చేసి ఇందులో వేయాలండి. మీరు ఇప్పుడు కొద్దిగా వేసి తర్వాత అది అలాగే ఉంచి లాస్ట్లో పులుసు చూసుకొని ఇంకోసారి వేసుకోవచ్చండి అవసరమైతే. ఇప్పుడు ఇది కూడా అంతా కలిసేట్టుగా బాగా మొత్తం మిక్స్ చేసుకోండి. చూసారు కదండి, ఇప్పుడు అంతా 3 బాగా ఇందులో మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం తాలింపు కోసం ఒక గిన్నె పెట్టుకుందాం. గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు నేను ఇందులో ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపప్పు వేసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అవి బాగా చిట్పటలాడినాక చిన్నుల్లిపాయలు వేసుకున్నానండి. 4 to 5 స్మాష్ చేసి వేసుకున్నాను. అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నగా తరిగిన ఆనియన్స్ వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి తిప్పుకోండి. ఎండుమిర్చి కూడా వేసానండి. కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా తిప్పుకోవాలండి. అంతా కలిసేట్టుగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నాను. అంతా కలిసేట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోండి.
పప్పు ఎనుపుకున్నాం కదండి, ఉప్పు కారం పులుపుతో పాటు అది కూడా వేస్తున్నాను నేను ఇక్కడ. వేసి ఓసారి గరిటెతో మిక్స్ చేయండి. తర్వాత 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. అది బాగా కలిసేట్టుగా మొత్తం మిక్స్ చేయండి. ఇప్పుడు మనం ఇందాకే కట్ చేసి ఉంచుకున్నాం కదండి ఆనియన్స్, ములక్కాయ, అది కూడా వేస్తున్నాను. ఒకసారి అంతా మిక్స్ చేయాలండి. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాయిల్ అవ్వడానికి స్టార్ట్ అయ్యింది. పైన నురుగు కూడా వచ్చింది కదండి, అలా వస్తే ఉడుకుతుంది అని అర్థం. ఇప్పుడు అది వెళ్ళేంత వరకు మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూసారు కదండి, అది కొంచెం కొంచెం తగ్గుతూ ఉంది. అలా సైడ్స్ నుంచి తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఈ స్టేజ్లో ఉప్పు కారం పులుపు 3 చూసుకోవాలండి. నాకైతే 3 తగ్గినాయి. అందుకే నేను ఇక్కడ ఉప్పు 1.5 స్పూన్, కారం 1.5 స్పూన్ అండ్ పులుసు కూడా నేను వేసుకుంటున్నానండి. మీరు రుచి చూసి ఒకసారి ఏది తగ్గితే అది వేసుకోవాలండి. మునక్కాడ కూడా ఉడికిపోయిందండి మెత్తగా. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ గుమగుమలాడి మునక్కాడ పప్పుచారు రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో మునక్కాడ పప్పుచారు నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చలో బాయ్ బాయ్.